చేంజ్కి వచ్చింది. మేము నిన్న వాటర్ మంచి వాటర్ ఉంటే అయితే తెప్పించాం, బబుల్స్ కలిపి మేము మంచినీళ్ళు ఇచ్చాము, ఫుడ్ తిన్నారు, అయిపోయినాయి ఆ వాటర్. పేరెంట్స్ వస్తే ఆ వాటర్ అయిపోతే పిల్లల పేరెంట్స్కి ఈరోజు వదిలిన వాటర్ తెచ్చిచ్చారు. ఆవిడ ఈ బాటిల్లో పోసుకొని గందరగోళం చేస్తుంది హాస్టల్లో. ఇలాంటి నీళ్ళేనా అని పిల్లల్ని అడగండి, రోజు ఎలాంటి వాటర్ తాగుతున్నారు. అందరికి వచ్చిన వాటర్ అదే. మా ఇంట్లో కూడా ఈరోజు అయ్యే వాటర్ పట్టుకున్నాం మేము. సాయంత్రం లోపల ఇబ్బంది ఉంటే మళ్ళీ బబుల్స్ తెచ్చి పోస్తాము. దానికి ఎందుకు ఇంత గొడవ చేస్తుంది ఆవిడ? గోల చేస్తుంది. వాళ్ళ అమ్మాయి నా దగ్గర 5 సంవత్సరాల నుంచి ఉంది. బాగా లేకపోతే 5 సంవత్సరాల నుంచి మా దగ్గర పెట్టుకుంటారా వాళ్ళు? హాస్టల్లో పిల్లలు డిసిప్లైన్గా ఉంచాలి కానీ పేరెంట్స్ వచ్చి ఇట్లా గొడవ చేసి లేని దానికి కావాలని వాంటెడ్లీ చేస్తే మేమేం చేయలేమండి. ఇలా మీడియాలను పిలిచి గందరగోళం చేస్తే తీసుకోండి, పిల్లలతో మాట్లాడండి. నేను పాప దగ్గరికి, మా పాప 5 సంవత్సరాలు ఉంటుందండి ఇక్కడ హాస్టల్ నుంచి. నేను ఎప్పుడు వచ్చిన వారం వచ్చిన వాటర్ తాగుతాను. నేను ఇక్కడ వాటర్ ఎప్పుడు తాగినా ఇట్లా లేవు. 3 రోజుల నుంచి ఇలా వాటర్ వస్తున్నాయి అంట. ఏందమ్మా ఈ వాటర్ అయినా మీరు తాగేది అన్న. మేము తాగేది అని పిల్లలు అన్నారు. సరే ఏందమ్మా మేము తెర్రగా ఉన్నాయని నేను అక్కడ వాయమ్మని అడిగా. ఆయమ్మని అడిగితే మేము కూడా తాగుతున్నాయ్యానమ్మా అంది. నువ్వు తాగే నీళ్ళు పడపోసి ఆమె తాగే నీళ్ళు తీసుకొని మగ్గులో పోసుకున్నాను. ఆ వాటర్ వైట్గా ఉన్నాయి బాగా. ఈ వాటర్ ఎర్రగా ఉన్నాయి బాగా. అవి వైట్గా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి ఏందమ్మా అడిగినందుకు ఆమె ఎట్లా అంటే అట్లా మాట్లాడింది. మీ మేడం చేసి కడుక్కోండి, మేడం మాట్లాడుకోండి అంటే మేడం నెంబర్ చెప్పమ్మా నేను అడుగుతాను అని అన్నా. అంటేనో మేడం నెంబర్ నాకు లేదు, నువ్వు చేసుకొని మాట్లాడుకు, మీ ఇష్టం పోయింది చేసుకొని అని చెప్పి మాట్లాడిందాము. మళ్ళీ మేడం వచ్చింది. ఒక 5 నిమిషాలు ఆగి మేడమే వచ్చింది. వచ్చి వాళ్ళు దారిని వస్తా ఫోన్ చేసి మాట్లాడింది. ఆ మేడం అమ్మాయి వచ్చింది అలా మాట్లాడుతుంది, పేరెంట్స్ ఏంది అక్కలా చించుకుంటుంది, మేము బాగానే చూసుకుంటాం కదా అని అలా మాట్లాడింది మేడం గారు. మళ్ళీ గుళ్ళ నుంచి వచ్చి కూడా ఆ మాట అబద్ధం ఆడింది. ఇప్పుడు అని కూడా అనలేదు అంటుంది. ఇప్పుడు మా పాపను భయపడుతున్నారు పిల్లలందరూ. భయపడి మేము తాగుతున్న ఈ నీళ్ళు కాదని చెప్పి ఇప్పుడు దాకా అందరూ కూర్చోబెట్టి మేము ఈ నీళ్ళు తాగట్లేదు, మేము మంచి నీళ్ళు తాగుతున్నామని చెప్పి పిల్లలందరూ చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఇక ఈ వాటర్ తాగుతున్నారు సార్. 3 రోజుల నుంచి ఈ వాటర్ అంట తాగేది పిల్లలు. చెప్పండి సార్ మీరు. నేను ఏమనలా. ఈ 2 రోజులు మంచి వాటర్ తెప్పియొచ్చు కదా అని అడిగా. నేనేం అడగల. మా పాప 5 సంవత్సరాల నుంచి చదువుతుంది ఇక్కడ. నేను ఏ రోజు కంప్లైంట్ ఇవ్వలేదే, ఏ రోజు నేను మాట్లాడలేదే. నేను ఈ రోజు ఎందుకు అడుగుతున్నాను? ఈ వాటర్ ఈ బట్టే నేను అడుగుతుంది. నేను వచ్చినప్పుడల్లా వాటర్ తాగుతాను. నేను పూలు అమ్ముకున్నాను మన రోడ్డు మీద. నేను ఎప్పుడు పూలు కూడా మిగిలితే ఇక్కడికే తెచ్చి అమ్ముకుంటా. ఈ వాటర్ ఎప్పుడు వచ్చి నేను ఇక్కడ వాటర్ తాగుతాను. ఇవాళ వాటర్ ఈ తాగేలోపు ఎట్లా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి. ఎందుకు ఈ అమ్మాయి ఇలా అని అడిగా నేను. మీకు చేత అయిందని చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఏం చేస్తారో చూస్తాను అని మాట్లాడుతున్నా మేడం. సరే మేడం నాకు చేత అయిందని నేను చేసుకుంటాను, నువ్వు అలాగే ఉండని చెప్పి నేను వస్తాను. నేను సార్కి ఫోన్ చేశాను మేడం. ఎన్ని రోజుల నుంచి ఉన్నాయమ్మా ఈ వాటర్? ఈ వాటర్ 3 రోజుల నుంచి ఉన్నాయంట సార్. అంటే రోజు ఇదే వాటర్ వస్తున్నాయా లేకుంటే ఇంకా ఎప్పుడు మంచి వాటర్ వస్తాయి అంటే 3 రోజుల నుంచి వస్తున్నాయి అంటే ఈ వాటర్. ఇప్పుడు 3 రోజుల నుంచి. ఇప్పుడైనా నేను ఎందుకు అడిగానంటే వాటర్ అమ్మాయి తెచ్చిచ్చింది, నేను తాగా. ఏందమ్మా ఈ నీళ్ళు తెర్రగా ఉన్నాయి అంటేనో వాళ్ళు ఇట్లా వస్తున్నాయమ్మా 2 రోజులు మిస్ అంది. మా బాబు నాకు కూడా చెప్పకుండా డబ్బులు తీసుకొని వాటర్ బాటిల్ కొనుక్కొచ్చుకుంది. ఎందుకు కొనుక్కొచ్చుకుందో నాకు తెలియలా. ఇప్పుడు చూసిన దాకా నాకు ఇప్పుడు అర్థమైంది. మా పాప కూడా నాతో ఒక్క మాట కూడా అనలా. అవి రాత్రి నీళ్లు మున్సిపాలిటీ నీళ్లు వదిలేరు సార్. మున్సిపాలిటీ నీళ్లు వదిలేరు, అన్ని ఎర్ర నీళ్ళే. అవి ఏంటంటే ఒక రోజు దాటిన తర్వాత పైన పేరుకుంటాయి. నిన్నటి నీళ్ళు ఇందాక ఇచ్చాం. నిన్నటి ఉంటే కొన్ని నీళ్ళు ఇచ్చేసాం. అట్లా ఎర్రగా ఎందుకు వస్తున్నాయి? వాళ్ళే వదిలేరు సార్. అసలు పైప్లోనే మున్సిపాలిటీ వాళ్ళే వదిలేరు. మధ్యలో అంటే క్లీన్ ఇది అవుతున్నాయంట. అయ్యి ఆ నీళ్ళు వచ్చింది రాత్రి నీళ్ళు వదిలింది. 5 రోజులు అయింది నీళ్ళు వచ్చి. అంత ముందు పట్టిన నీళ్ళు బాగున్నాయి. ఆ రాత్రి ఎర్ర నీళ్ళు పట్టాం. ఎర్ర నీళ్ళు వచ్చినాయి. ఆ ఎర్ర నీళ్ళు ఒక్క రోజు తాలిన తర్వాత అవి మైక్ పేరుకుంటాయి. ఎప్పుడన్నా వాటర్ లేదన్నప్పుడు మేడం గారు బబులు తెప్పిస్తారు. నిన్నటి నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళు వాడుకోండి అని అంటారు మేడం గారు. ఎప్పుడన్నా నీళ్ళు అంటే బబులు వచ్చి మాకు బబులు ఇచ్చిపోతారు. బబులు వాటర్ తెప్పిస్తారు. కావాలంటే మీరు పిల్లలు కూడా కూర్చోబెట్టాలి. రాత్రే నీళ్ళు వచ్చింది. 5 రోజులు అయింది నీళ్ళు వచ్చి. రాత్రే నీళ్ళు వచ్చింది. 5 రోజుల నుంచి మేము చాలా జాగ్రత్తగా అవి వాడుకుంటుంటే ఆ నీళ్లు ఉంటే తాగారు. ఈ నీళ్ళు రేపటికి ఇది అవుతాయి. మేడం గారు ఏమన్నారంటే ఆ నీళ్ళు వాడుకున్నాము, అంతకైతే నేను మళ్ళీ బబులు తెప్పిస్తాను అన్నారు. పిల్లలందరినీ భయపెట్టించి మా పిల్లలు భయపడుతుంది. మా పిల్లలు కొడతారా వీళ్ళు? మాకే తెలియట్లా. మా పిల్లలు తీసుకెళ్ళాలంటున్నారు వాళ్ళు ఇక్కడ నుంచి. తీసుకెళ్ళాలంటున్నారు. ఎక్కడ నెక్స్ట్ వచ్చి కట్ చేసుకొని మాట్లాడుతున్నా మేడం గారు. అంతేనా మాట్లాడేది మేడం మాట్లాడేది అంతేనమ్మా? తప్పు అయిపోయింది. ఒక్కరోజు వాటర్ తెచ్చుకుంటామని అంటారా? మీ ఇష్టమైతే ఉంచుకోలేదు, తీసుకెళ్ళి మీ పాపనే అని మాట్లాడుతా మేడం.
లేనిపోని అలిగేషన్స్ గోల అంత గందరగోళం చేసి పడేస్తున్నారు. ఆమె ఇగో హట్ అయ్యింది. నేను అనకపోయినా కూడా అన్నానని ఆమె ఇంత